హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపు గాయత్రి అఫీషియల్. మేమైతే సిద్దిపేటలో కొత్త ఇల్లు అయితే కొనుక్కున్నాం. ఇవాళ మంచి రోజు అంట, పాలు వంగియడానికి వచ్చినాం. సో ఇల్లు అయితే ఎలా ఉందో చూసేద్దాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఇల్లుకి ఎంత కాస్ట్ పడుతుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎస్, కామెంట్ చేయండి. లెట్స్ గో. ఇది మా పక్కన ఇల్లు, ఇదంతా మా ఇంటి ముందు. బయట అయితే ఇలా ఉంది, బయట అయితే ఇట్లా ఉంటుంది. ఇది ఎంట్రీ. మా కార్ అయితే అక్కడ చెట్టు దగ్గర పెట్టినాం, ఇక్కడ ఎండు ఉందని చెప్పి అందులో సామాన్లు అన్నీ ఎత్తుకొని వచ్చినాం ఇప్పుడు ఇడికి పాలు వంగియనికి. ఇదే అంత బయట 2 floors ఉంటుంది. ఇది బోరును ఒక ట్యాప్ వచ్చింది ఇక్కడ. అండ్ ఇది పైకి పోనీకి స్టెప్స్. ఎంట్రీగా ఇది మా అక్క వాళ్ళ అత్తమ్మ, దీపు వాళ్ళ అత్తమ్మ. సో ఎంట్రీలో ఇదంతా ఇట్లా ఉంటుంది, ఈ టైల్స్ ఇదంతా. లక్ష్మీదేవత, వినాయకుడు మా మామయ్య, మా అక్క వాళ్ళ మామయ్య, దీపు వాళ్ళ మామయ్య. సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ప్రశాంతంగా పడుకున్నాడు. ఇప్పుడు మావుల దగ్గరకు ఇంటి ఓనర్ అవి మా పెద్దమ్మ, ఇక మా మమ్మీ, మా అమ్మమ్మ. పాలు వంగిచ్చిరు కదా, దాన్ని పాయసం చేస్తారు ఇప్పుడు. ఇదంతా కిచెన్. స్టవ్ ఇయ్యాలి, కొత్త గొంగచ్చి పెట్టినాం. ఫీమేల్ స్టైల్స్ అన్ని పెట్టారు కిచెన్ లా. సో 2 types. సింక్. ఎంత టైం అవుతుంది అని చెప్పి మేమైతే 2 బిస్కెట్ ప్యాకెట్స్ పట్టుకొచ్చుకున్నాం. ఆకలి అవుతుంది అని చెప్పి. చెల్లె ఇక్కడ టీ వస్తుంది. ఇదంతా హాల్. పైన సీలింగ్ చూడండి మంచిగా వచ్చింది, ఆరెంజ్ అండ్ కాంబినేషన్. ఇటు దేవుడు. మేమైతే ఇవాళ కృష్ణుడితో పూజ చేసినాం. అక్కడ దేవుడి గది, ఇక్కడ హాల్, ఇక్కడ వస్తే బెడ్రూమ్. ఒకటి వాష్ బేసిన్ పెట్టారు. ఇక్కడ ముందే బెడ్రూమ్ ఉంటుంది ఒకటి. ఇదంతా బెడ్రూమ్. లైటింగ్స్తో మంచిగా వస్తుంది. ఇది లైటింగ్. ఇదంతా సెల్ఫ్ వచ్చినాయి. ఈ బ్యాక్ సైడ్ విండో. బ్యాక్ సైడ్ ఖాళీ ప్లేస్. బ్యాక్ సైడ్ అంతా ఖాళీ ప్లేస్ ఉంటుంది. బెడ్రూమ్లో ఒకటి అటాచ్డ్ వాష్రూమ్. ఇక్కడ ఒక డోర్ ఉంది, అట్లే ఇక్కడ ఇంకొక డోర్ ఉంది. ఇట్లా రాబోతుందండి. ఇక్కడ ఎంట్రీ. అండ్ ఇక్కడ నార్మల్ కామన్ వాష్రూమ్ అందరు యూజ్ చేసుకున్నారు. పైకి పోదాం. ఇక్కడ ఇదంతా పైన ఇట్లా ఉంటుంది. చుట్టూనే ఇక్కడ 2 ట్యాంక్స్ ఉంటాయి. కింద 1 BHK, పైన 2 BHK. ఇది కూడా చూద్దాం. ఎంట్రీలో ఇవన్నీ పెట్టినాం ఇట్లా మంచి లుక్ రానికి. ఇక్కడ ఒక డోర్, ఇక్కడ ఒక డోర్. అండ్ సేమ్ కిందలానే ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్. ఇక్కడ ఇంకా ఫ్యాన్ ఫిట్ చేయలేదు. ఇక్కడ ఎంట్రీ ఇచ్చుంటూనే ఇక్కడ సైడ్కి దేవుడిది. ఇక్కడ
కింద వినాయకుడు ఉంటుంది దీనిపైన, ఇక్కడ కృష్ణుడు ఉంది, ఇక్కడ ఇంకేం పెట్టలేదు ఖాళీ. అండ్ దీని పక్కనే కిచెన్, ఇది కిచెన్ సేమ్. ఇది డిజైన్ అంతా టైల్స్ పెట్టలేదు, ఇక్కడ ఇంకేం లేదు కాబట్టి ఇది హాల్. ఇక్కడ టీవీ కానీ ఏదైనా సెల్ఫ్స్ ఇలా ఉన్నాయి. అండ్ ఈ ఫ్యాన్ డిజైన్ చూడండి బాగుందా. అండ్ ఇది 2BHK అని చెప్పినా కదా. ఈ హాల్ తర్వాత ఇట్లా చుట్టూ ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఉంటుంది, ఇక్కడ ఒక బెడ్రూమ్, అక్కడ ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ చూపిస్తారండి. లైటింగ్స్ మంచిగా, ఇవన్నీ సెల్ఫ్స్. ఫ్యాన్సీ ఇంకా వర్క్ జరుగుతుంది, అందుకని అదంతా సామాన్ ఉంది. అండ్ దీని పక్కన ఇంకో బెడ్రూమ్. ఇక్కడ ఇంకో వాష్ మెషిన్ వస్తుంది, దానిలాగా ఇంకా ఫిట్ చేయలేరు. అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది, సేమ్. టెర్రస్ పైకి వెళ్ళి టెర్రస్ పైన ఇది ఇట్లా వచ్చింది. ఒకసారి కింద వ్యూ చూడండి పైనుండి. ఈ బిల్డింగ్స్ అన్ని చూడండి, ఇక్కడ సైడ్ చూపిస్తా. ఇవి పిల్లర్స్, ఒకవేళ దీనిపైన ఇంకో ఫ్లోర్ వేసుకోనికి. అండ్ అది ట్యాంక్, వాటర్ ట్యాంక్. మా ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఉంటే మిన్నే రామియా. బాయ్ బాయ్.